కూటమి ప్రభుత్వంపై ప్రజలకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పార్టీ కోసం పనిచేస్తున్న శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. వైసీపీ ఇష్టారీతిన పాలించి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందన్నారు. జరిగిన విధ్వంసం నుంచి కోలుకుంటూ రాష్ట్రాన్ని మళ్లీ నెంబర్ 1గా నిలబెట్టేందుకు కూటమి సర్కార్ కృషి చేస్తోందన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలకు హాజరయ్యారు సీఎం చంద్రబాబు. కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. తెలుగు జాతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు వెంకయ్య. తెలుగు ప్రజలకు ఆయన అందించిన సేవలు అనిర్వచనీయమన్నారు. దేశ చరిత్రలో తెలుగుకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసి ప్రతి తెలుగోడు గర్వించేలా పనిచేసిన గొప్ప నేత ఎన్టీఆర్ అన్నారు చంద్రబాబు. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి ఏపీ ప్రభుత్వం మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు ఏపీ సీఎం. జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చినా 2029లోనే ఎన్నికలు జరుగుతాయన్నారు. జమిలిపై అవగాహన లేని వైసీపీ ఏదేదో మాట్లాడుతోందని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్తో మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు బాబు. ఈ నెల 21 నుంచి 25 వరకు విజయవాడ దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భవానీ దీక్ష విరమణ చేయనున్నారు భక్తులు. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దీక్ష విరమణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ముందస్తు బుకింగ్స్, దీక్ష సమాచారం, కౌంటర్లు, పార్కింగ్, టాయిలెట్స్, మెడికల్ సమయం వివరాల సమాచారంతో కూడిన మొబైల్ యాప్ను లాంచ్ చేశారు మంత్రి. ఇంతకుముందు భవానీలు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఎంతవరకు ఎవరెవరు ఉండేవారు, ఎలా ఇది జరుగుతుంది అనేటువంటిది పెద్దగా మనకి తెలిసేది కాదు. ఇప్పుడు ఈ యాప్ ద్వారా ప్రతి భక్తుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రతి భవానీ మాల ధరించి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఏర్పాట్లు, కౌంటర్లు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికల విషయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిపై మండిపడ్డారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. రవి మాటలు సినిమాను తలపిస్తున్నాయన్నారు. ఖైదీలను బంధిస్తున్నట్టు వీఆర్ఏలను, ఎంఆర్ఓలను ఆఫీసుల్లో బంధిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రాప్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు అవినాష్ రెడ్డి. వీఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నోటీస్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కాబట్లే వీళ్ళకు. సగం మంది వీఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండారు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం వీఆర్ఓలందరినీ మండల ఆఫీస్కి తరలించారు. మీరు గతంలో ఎన్నికలు చూసింటారు, హోరాహోరీగా తలపడేది చూసింటారు. కానీ ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నోటీస్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు, అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికిపంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. 2047 విజన్ డాక్యుమెంట్తో సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. ఏపీ దశ మారాలంటే కావాల్సింది విజన్లు కాదు, విభజన హామీల అమలన్నారు. షెడ్యూల్ 13లో పొందుపరిచిన మౌలిక సదుపాయాల కల్పన, పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కేంద్రాన్ని నిలదీసి విభజన హామీలను, ఏపీ హక్కులను సాధించాలన్నారు షర్మిల.